గత కొంతకాలంగా ఇన్వెస్టర్లకు చుక్కలు చూపించిన ఓలా ఎలక్ట్రిక్ షేర్లు రికవరీ బాట పట్టాయి. గత ఏడాది ఆగస్టులో ఐపీఓకి వచ్చిన ఈ కంపెనీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన తర్వాత చాలా రోజుల పాటు ఈ షేర్లకు ఇన్వెస్టర్ల నుంచి మంచి ఆదరణ దక్కిందని చెప్పాలి. దీంతో ఏకంగా ఓలా షేర్ల ధర రూపాయల 157 గరిష్ట స్థాయిని తాకాయి. తర్వాత రకరకాల కారణాలతోటి ఓలా షేర్లు వరుసగా పతనమవుతూ వచ్చాయి. చివరకు రూపాయల దిగువకు పడిపోయాయి కూడా. సోమవారం నాడు అంటే జూలై 14న ఓలా షేర్లలో భారీ ర్యాలీ వచ్చిందనే చెప్పాలి. దీనికి కారణం కంపెనీ ప్రకటించిన ఫలితాలే. ఈ ఫలితాల్లో కంపెనీ భారీ నష్టాలను ప్రకటించినా కూడా ఈ షేర్ల ధరలు పెరగడం ఆసక్తికర పరిణామంగా చెప్పచ్చు. భవిష్యత్ అంచనాల విషయంలో కంపెనీ ప్రకటన ఆశాజనకంగా ఉండటంతో అతి తక్కువ ధర వద్ద దొరుకుతున్న షేర్లను ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున కొనుగోలు చేశారనే చెప్పచ్చు. దీంతో ఈ కంపెనీ షేర్లు ఏకంగా రూపాయల పైన పెరిగి రూపాయల వద్ద ముగిశాయి. ఒక్క బీఎస్సీలోనే ఓలా ఎలక్ట్రిక్ షేర్లు 8.38 కోట్లు ట్రేడ్ అయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం చివరి 3 నెలల కాలంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 3 నెలల కాలంలో కంపెనీ అమ్మకాలు పెరగ్గా నష్టాలు తగ్గుముఖం పట్టాయి. ఓలా షేర్లలో పెరుగుదలకు ఇది కూడా ఒక కారణంగా నిలిచింది. అయితే అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే మాత్రం నష్టాలు భారీగా పెరిగాయి, అమ్మకాలు భారీగా తగ్గుముఖం పట్టాయి. ప్రాజెక్ట్ లక్ష్యాల్లో భాగంగా కంపెనీ వ్యయాలను తగ్గించుకోవడంతో పాటు పనితీరును మెరుగుపరిచేందుకు చేపట్టిన పలు చర్యలు మంచి ఫలితాలను ఇచ్చాయి. నెలవారీ నిర్వహణ ఖర్చులను 178 కోట్ల రూపాయల నుంచి 105 కోట్ల రూపాయలకు తగ్గించుకోగలిగారు. త్వరలోనే లాభదాయకత వైపు అడుగులు వేస్తామని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది. 2025 జూన్తో ముగిసిన 3 నెలల కాలానికి కంపెనీ 425 కోట్ల రూపాయల నికర నష్టాన్ని ప్రకటించింది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో నష్టం 347 కోట్ల రూపాయలుగా ఉంది. ఇదే సమయంలో ఆదాయం కూడా 1644 కోట్ల రూపాయల నుంచి 820 కోట్ల రూపాయలకు తగ్గింది. రాబోయే రోజుల్లో కంపెనీ పనితీరు మరింత మెరుగయ్యే అవకాశం ఉందని చెప్పడంతో ఈ షేర్లకు కొనుగోలు మద్దతు లభించింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.